ఫైబ్రాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అంటారా? చాలామంది ఫైబ్రాయిడ్ ఉంటే తీసే వరకు నిద్రపోరు, డాక్టర్లు నిద్రపోరు, తీయించుకునే వరకు నిన్ను నిద్రపోనేవారు. ప్రెగ్నెన్సీ రాదమ్మా అంటారు. చివరికి ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ బిడ్డ పుడుతుందని గ్యారంటీ లేదు, మళ్ళీ ఫైబ్రాయిడ్ రాదనే గ్యారంటీ లేదు. మళ్ళీ వెంటనే కూడా గెడ్లు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే కౌంటు ఒకప్పుడు ఉండి కూడా మళ్ళీ జీరో అయిపోయింది. కంప్లీట్ 60 మిలియన్స్ ఉన్న కౌంట్ ఒక సడన్గా జీరో అయిపోయింది. ఎన్ని చోట్ల తిరిగినా జీరో జీరో అంటున్నారు. ఎందుకు జీరో అయిందో తెలియదు, ఎందుకు అట్లా మళ్ళీ జీరో నుంచి మళ్ళీ హీరోలాగా మారలేకపోతున్నానో తెలియదు. ఇలా బాధపడుతూ ఇలా దంపతులు ఉంటే బయట ప్రపంచం అంతా ఆవిడకి ఆపరేషన్లు, ఈయనకి ఐవీఎఫ్లు, డోనార్లు ఇలా చెప్పుకుంటూ కాలం గడిపేశారు. పెళ్ళయ్యి దాదాపు 4 ఏళ్ళు అయిపోయింది. పిల్లలు పుట్టలేదనే బాధతో శ్వేతశ్రీ గారు చక్కగా మరి పురందర్ గారు మనల్ని నమ్మి మన దగ్గరికి వచ్చారు. వీళ్ళిద్దరూ ఐటీ ప్రొఫెషనల్స్, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బిడ్డ లేదనే బాధ మాత్రం అలాగే మిగిలిపోయింది. ఎన్ని ప్రయత్నించినా ఏం చేసినా బిడ్డ దక్కట్లేదు. వయసు 33. మరి ఏం చేయాలి అని చెప్పి వీళ్ళు మన వీడియో చూసి ఇక్కడికి వచ్చి మన దగ్గర ప్రెగ్నెన్సీ పొందారు. ఎన్ని రోజులమ్మా? 8 నెలలు పెట్టట్టుందిగా. 8 monthsలో వచ్చింది. న్యాచురల్గా వచ్చింది. చక్కగా ఆవిడకి ఆపరేషన్ ఏమైనా చేసావమ్మా? ఐవీఎఫ్ ఏమైనా చేసావమ్మా? ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, కేవలం మందులతోనే వచ్చింది. కాబట్టి 8 నెలలు పట్టింది. ఏమి లేట్ అయితే ఏంటి? బుల్లెట్ అయ్యిందా లేదా, పని జరిగిందా లేదా, బిడ్డ వచ్చిందా లేదా, అంతే. కాబట్టి మన సినిమాల్లో చూస్తామండి హీరోల్ని, హీరోయిన్ని. రియల్ హీరో, రియల్ హీరోయిన్ వీళ్ళు. అంత వారి హీరో, ఆవిడ హీరోయిన్. డ్యూయట్లు పాడకపోయినా ఇది సినిమానే. ఏమంటావు? ఎందుకనంటే వాళ్ళ బయట వాళ్ళ పడిన బాధ లాంటిది. చూద్దామమ్మా వాళ్ళ అనుభవాలు ఏంటనేది. పురందర్ గారు, శ్వేతశ్రీ గారు, సార్ తీసుకోండి. అమ్మాయికి మైక్ ఇవ్వండి. మీ దగ్గర ఉందిగా ఈ మైక్, దాంట్లోకి వెళ్తుంది. అమ్మ శ్వేతశ్రీ, నీ పెళ్ళయి ఎంతకాలం అయింది? 5th year రన్నింగ్. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా వచ్చిందమ్మా ప్రెగ్నెన్సీ? ఒక్కసారి కూడా రాలా. డాక్టర్స్ దగ్గర చాలా మంది దగ్గర తిరిగారు కదా. 5th హాస్పిటల్ పేర్లు చెప్పొద్దు, కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చెప్పారమ్మా నీకు? అంతా బానే ఉంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అన్నారు. మధ్యలో ఈ ఫైబ్రాయిడ్ కూడా ఒక డాక్టర్ గారు చెప్పినట్టున్నారు. పీసీఓడి అన్నారు. పీసీఓడి ఒకటి, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అని రాశారమ్మా. అవును, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటే మా టెక్స్ట్ బుక్లో, అంటే నేను చదువుకున్న టెక్స్ట్ బుక్లో ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్కి ప్రెగ్నెన్సీ రాదు. దానికి మయోమెక్టమీ చేయాలి. చేసేటప్పుడు బ్లీడింగ్ ఆగపోతే గర్భసంచి కూడా తీసేయాలి. ఇది ట్రీట్మెంట్, ప్రస్తుతం ఉన్న ట్రీట్మెంట్ టెక్స్ట్ బుక్లో. 30 సంవత్సరాల క్రితం నేను చదువుకున్న టెక్స్ట్ బుక్లో ఉన్న ట్రీట్మెంట్ అదే. కానీ నేను మార్చేదాన్ని. ఇప్పుడు మీరు గమనిస్తే గత 1 monthలో కూడా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ 3 వచ్చిన వాళ్ళు, 4 వచ్చిన వాళ్ళకి, ఒకటి కాదు ఇవిడికి ఒకటే ప్రెగ్నెన్సీలు వచ్చినాయి న్యాచురల్గా. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటే ఏంటంటేనమ్మా, ఎక్కడైతే బిడ్డ అతుక్కుంటుందో అక్కడే గడ్డ ఉందని అర్థం. మిగతా చోట్ల గర్భసంచిలో ఎక్కడెక్కడో గడ్డలు ఉంటాయి, అది వేరు. కానీ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటే ఎగ్జాక్ట్గా బిడ్డ అతుక్కునే చోటే గడ్డ ఉండటం. అయినా కూడా నీకు ప్రెగ్నెన్సీ రప్పించి. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఇప్పుడు నాలాంటి వాడు ఎవరన్నా చెప్తే చాలామంది మామూలుగా వీళ్ళు ఉన్నారు, కూర్చున్నారు, చెప్తున్నారు కాబట్టి సరిపోయింది. మామూలుగా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్కి ట్రీట్మెంట్ ఉందంటే ఏమంటారు మిగతా వాళ్ళు? టెక్స్ట్ బుక్లో లేదని ఈడాటి చెప్తాడు, గూగుల్లో కొట్టినా వేరేగా చెప్తుంది, వీడే రాంగు అంటారు. 30 ఏళ్ల క్రితం రాసిన టెక్స్ట్ బుక్ ఇవాళ టెక్స్ట్ బుక్ సేమ్ అవుద్దమ్మా? మారుతుందిగా. ఎవరు మారుస్తున్నారు? నువ్వో నేనో కనిపెట్టింది దాంట్లో యాడ్ చేస్తే మారుతుంది. కనిపెట్టకూడదా? నేను కనిపెట్టకూడదా? కనిపెట్టచ్చు కదా. మరి అదే ఇది వాస్తవం కదా. రిజల్ట్ రావడం వాస్తవం కదా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 15 సంవత్సరాలు పెళ్ళయ్యి దాదాపు 12 ఫైబ్రాయిడ్స్ ఉండి ఆ అమ్మాయి హైదరాబాదులో 42 మంది డాక్టర్ల దగ్గర తిరిగితే 42 మంది డాక్టర్లు గర్భసంచి తీసి డస్ట్బిన్లో పారేయమన్నారు. వేరే మాట కూడా లేదు. అసలు ఐవీఎఫ్ పదమే లేదు. డస్ట్బిన్ పారేయడమే, గర్భసంచి తీసేసి. లేదా నీకు ప్రాణానికే ప్రమాదం అమ్మా, సరుగేటుకి వెళ్ళిపో, 10 నుంచి 25 లక్షల్లో అవుతూ ఉంటుంది నెల, ట్రై చేయన్నారు. కానీ మన దగ్గర న్యాచురల్గా వచ్చింది ప్రెగ్నెన్సీ అమ్మాయికి. అదే గర్భసంచి, ఏ ఫైబ్రాయిడ్. సో ఫైబ్రాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా?
తెలుసుగా అమ్మ, ఇప్పుడు తెచ్చుకోవచ్చు కదా, చక్కగా తెచ్చుకున్నారు. మరి ఐటీ ప్రొఫెషనల్స్ అయ్యుండి కూడా మీరు లైఫ్లో చక్కగా కెరియర్లో సెటిల్ అయ్యారు. అది ఆ ఇబ్బంది రాలా. మామూలుగా చదువుతారో లేదో, పైకి రాగలుగుతారో లేదో, జాబ్ దొరికిద్దో లేదో, అవన్నీ టెన్షన్లు అమ్మ. లేదు నీకు ఆడపిల్లవైనా చదివావు చక్కగా. ఆడపిల్లవైనా బయటికి వెళ్ళి చదవటం అంటే ఈ రోజుల్లో ఎంతో కష్టాలమ్మా, మామూలు కష్టాలు కాదు. ముందు తల్లిదండ్రులు ఎదుర్కోవాలి, తర్వాత బయట సమాజాన్ని ఎదుర్కోవాలి. నువ్వు ఇన్ని పోరాటాలు చేసి చక్కగా చదువుకుని మళ్ళీ జాబుకి మంచిగా సాధించావు. ఒక ఐటీ ప్రొఫెషనల్గా మంచిగా సాధించిన చివరికి నీకు ఈ వెలితి మిగిలిపోయింది. 5 ఏళ్ల నుంచే నరకం అనిపించుంటావు. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమనేవాళ్ళమ్మా, నువ్వు వెళ్ళగలిగేదానివా? బ్యాక్గ్రౌండ్లో ఇది ఒకటి నడుస్తూ ఉండేదండి. అంతేగా, మన బ్రెయిన్లో నడుస్తుంది. అక్కడికి వెళ్తే ఎవరేమంటారో అనే భయం. అసలు ముందు వెళ్ళడానికే ఇష్టపడం మనం. ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళు ఏదన్నా మన మాట అంటే మనకి చాలా బాధగా హర్టింగ్గా ఉంటుంది. అట్లా మరి దేవుడు అన్నీ ఇచ్చి అక్కడ దెబ్బ కొట్టాడు అన్న ఒక బాధ, ఒక గిలి చాలా కాలం నిన్ను ఇబ్బంది పెట్టింది. తర్వాత మీది సార్ కణాలు ఒకప్పుడు మీకు 2023లో 60 మిలియన్స్ వచ్చినాయి సార్. సడన్గా పోయినాయి. ఎందుకు పోయినాయి ఎవరో చెప్పట్లా. మళ్ళీ ఏంటి అనేది ఏం అర్థం కాలే. అన్నీ బాగున్నాయి అంటారు. కానీ మనం చెప్పాం సార్ మీకు, క్రిమి అనేది ఒకటి ఉందంటే, ఈ క్రిమి వచ్చిందంటే వీర్య కణాలు తలలు తినేయచ్చు, తోకలు తినేయచ్చు, తల తోక నాకు అందుకని మొత్తం మింగేసి గుండు సున్నా చేయొచ్చు. మళ్ళీ ఆ క్రిమిని తొలగిస్తే మన కణాలు బతుకుతాయి అనేది మనం చెప్పాం. అలాగే అదే క్రిమి భార్యకి ఒవేరియన్ సిస్ట్ కలిగించవచ్చు, చాక్లెట్ సిస్ట్ కలిగించవచ్చు, ఎమరేజిక్ సిస్ట్ కలిగించవచ్చు, ఫైబ్రాయిడ్, పాలిప్పు ఏదైనా కలిగించవచ్చు. లేదా లోపల గర్భసంచి లోపల ఆ పక్కనుండే ట్యూబుల లోపలికి వెళ్ళి, వెంట్రుకంత ట్యూబ్ లోపలికి వెళ్ళి పొక్కొచ్చో గెడ్డొచ్చో ట్యూబ్ మూసేయచ్చు. లేదా ఎడినోమయోసిస్ కలిగించవచ్చు, లేదా ఎండోమెట్రియోసిస్ కలిగించవచ్చు. సేమ్ క్రిమే ఇటు భర్త వీర్యకణాలని డ్యామేజ్ చేస్తుంది, అటు భార్య గర్భసంచిని, అండాశయాలని, ట్యూబుల్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ క్రిమిని గుర్తించి దాన్ని తొలగించుకుంటే మన బిడ్డ వస్తుంది, బిడ్డ నిలబడుతుంది. లేకపోతే బిడ్డను రానివ్వదు, వచ్చిన బిడ్డని పొడిచేస్తుంది, అబార్షన్ చేస్తుంది, లేదా అవకరాలు కలిగిస్తుంది అని చెప్పి నేను ఆ రోజు చెప్పానమ్మ. ఇప్పుడు అదే నిజమైందిగా. 2 నెలలు క్రిములకు వాడారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి, 2 నెలలు హార్మోన్లు వాడారు, తర్వాత ట్యూబులు కూడా క్లీన్ చేయించుకున్నారు. సెలైన్తో క్లీన్ చేసినప్పుడు నీకు నొప్పి వచ్చిందమ్మా? మన దగ్గర నొప్పి లేదుగా. నొప్పి అనేది రానివ్వడు డాక్టర్ వైఎస్ బాబు. ట్యూబుల్ టెస్ట్ అంటే లేడీస్ పాపం వణికిపోతారు. ఆ ట్యూబుల్ టెస్ట్ కూడా 4 నెలల తర్వాత చేస్తాను, అది కూడా నొప్పి రానివ్వను. కుట్టు ఉండదు, కోత ఉండదు, రక్తపు చొక్కు ఉండదు, మత్తు ఉండదు. చక్కగా లేడీ డాక్టర్స్ చేస్తారు. లేడీ డాక్టర్స్ 2 నిమిషాల్లో చేసేస్తారు. శుభ్రంగా ఆ ట్యూబుల్లో ఉన్న క్రిముల కళేబరాలని, మడ్డి మశానాన్ని క్లీన్ చేసేస్తారు. చక్కగా అది అయిపోయిన తర్వాత వచ్చేసింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. చెప్పండి అమ్మా, మీలాగానే ఎంతోమంది ఇంకా బాధపడతారు ఈ చిన్న సమస్యలకు కూడా. బయట ఐవీఎఫ్లు అంటున్నారు, అందుట్లో నువ్వేమో ఐటీ కదా, సాఫ్ట్గా కనపడతారు. డబ్బులు లేకపోయినా పర్లేదు రావో, ఈఎంఐ ఆఫర్ ఉంది రావో, మనకు బ్యాంకులతో టైఅప్ ఉంది రావో అని చెప్పి మీకు ఫోన్లు కూడా చేస్తూ ఉంటుంటారు ఈ పాటికి. యాక్చువల్గా మేము అక్కడ చూపించుకుంటున్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఐయుఐ అన్నారు సార్. మా అమ్మగారు లక్కీగా వీడియోస్ చూసారు, ఇంకా తెలిసిన వాళ్ళు ఇక్కడ చేయించుకున్నారు. దానివల్ల ఏంటంటే అక్కడ ఐయుఐలు అట్లా ఏమొద్దు, మీరు ఇక్కడికి వచ్చేసేయండి అన్నారు. ఇక్కడికి అదే నమ్మకం, ఇట్లా పట్టుకొని ఉన్నాం ఇవన్నీ అంతే మనసు. అవునమ్మా, కోల్పోలేదు. అవును, ఓపిక లేకుండా అయితే పని అవ్వదండి. పేషెన్స్ అండ్ హోప్, అది పట్టుదల. కాకపోతే వీళ్ళ పాపం వీళ్ళు వచ్చారు, కొంతమందికి ఇదే సమస్య ఉండి ట్యూబులు కూడా బ్లాక్ అయిపోయింది, భర్తగా 0 అకౌంట్ ఉండి కూడా ఒక టీకాతో వచ్చిన వాళ్ళు ఉంటారు, 1 మంత్ మందులతో వచ్చిన వాళ్ళు ఉంటారు, 2 మంత్స్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. అవి చూసినప్పుడు మళ్ళీ మీకు బాధ అనిపిస్తుంది, అయ్యో మాకు రాలేదేంటి, అందరికీ వచ్చేస్తున్నాయి, అదే డాక్టర్ గారి దగ్గర రాలేదేంటి అని కొంచెం నా మీద పచ్చి కొట్టాలనిపిస్తుంది. డాక్టర్ గారికి పచ్చి, ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, మనం పట్టించుకోవట్లేదు అనుకుని కొంతమంది ఆగిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుణ్ణి కానీ డాక్టర్ని కానీ కాదమ్మా, లోపల ఉన్న శరీరంలో ఉన్న రుగ్మత ఒకరికి ఒక రకంగా ఉంటే ఇంకొకరు ఒక రకంగా ఉంటుంది. సేమ్ వంకాయ వేసి 4గురికి పెట్టినా 3గురికి బాగానే ఉండొచ్చు, 4గోరికి అలర్జీ దురదలు రావచ్చు. ఆ వంకాయ తేడా అని డాక్టర్ తేడా అని చెప్పి తిట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. నువ్వు ఏమీ తినకోకుండా ఉన్నా కూడా నీ ఆకలి తీరదు.
అదే డాక్టర్ దగ్గర నిలబడితే ఓహో ఈయనకి వంకాయ పడదు కాబోలు బీరకాయ సొరకాయతో ఈయన ఆకలి తీరుద్దామని చెప్పి వేరే బిళ్ళను మార్చి ప్రయత్నిస్తాం. అలాగే 8 నెలలు ప్రయత్నించాక సక్సెస్ అయింది. వాళ్ళ బాడీకి అవి సూట్ అయిన మందులు చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫస్ట్ క్రిములు తొలగినాయి, తర్వాత హార్మోన్లు సరి చేసాం, తర్వాత ట్యూబుల్ని క్లీన్ చేసాం, ఆ గర్భసంచిని మొత్తం వాష్ చేసాం చక్కగా. తర్వాత మీరు మందులతో వాడుకుంటూ ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలరు. 8 నెలలు పట్టింది కానీ పని అయింది. సరే, ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం కదా వచ్చినప్పుడు అమ్మ, ఆ ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం పాజిటివ్ వచ్చినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? జీవితంలో ఫస్ట్ టైంగా మాకు ఫోన్ చేశారు, మేము ఈ బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు చేయించుకోమన్నాం, స్కానింగ్ తీయించారు. స్కానింగ్లో కూడా డాక్టర్ గారు అక్కడ చెప్పారు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అమ్మా, అది కూడా ట్యూబుల్లో కాదురా గర్భసంచిలో ఉందిరా అని చెప్పారు. అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? మీ ఆయన ఫీలింగ్ ఏంటి? నువ్వు ఫోన్ చేసావా? ఆయన నీకు తెలిసారా? లేదా ఇద్దరిలో ఎవరికి ముందు తెలిసింది? తర్వాత రెండో వాళ్ళకి ఎవరు చెప్పాలని తాపత్రయపడ్డారు? ఆ ఫీలింగ్స్ ఎందుకంటే బాధలు అనుభవించారు, సుఖాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. యాక్చువల్గా రేడియాలజిస్ట్ ఇచ్చేసి శాఖ అయితే ఫామ్ అయింది, మళ్ళీ 1 వీక్ లో రిపీట్ చేయాలి. ఓకే, అవును. అక్కడ అయితే ఏమి హోప్ ఏం పెట్టుకోలేదు, అంటే ఇంకా నమ్మలా, మీ నుంచి మాటిందామని చెప్పి ఎవరికి చెప్పలేదు. నేను కూడా అది పాజిటివ్ అనే అనుకోలా. ఇది కాదులే ఏదో అయ్యి ఉంటది అన్నట్టుగా అనుకున్నారు. ఇక్కడికి వచ్చాక మనం చెప్పాక నమ్మారు. డాక్టర్ గారితో చెప్తేనే విన్నాము, అప్పుడే ఫిక్స్ అవుదాం అన్నట్లు. మనం ఫోన్ ద్వారా మీరు కాంటాక్ట్ చేసి రిపోర్ట్ పెడితే నా వాయిస్లో నేను చెప్పా కదమ్మా నీకు, కంగ్రాచులేషన్స్ అమ్మా, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది, కాకపోతే నువ్వు రావక్కర్లేదులమ్మా, భర్తను పంపించి నేను మందులు ఇస్తాను, ఎందుకంటే వేబుళ్ళు కానీ ట్రావెలింగ్ చేయడం హైదరాబాద్ నుంచి రావాలి కదమ్మా, అందుకని రాకపోయినా పర్లేదమ్మా అని చెప్పి ఒక అన్న ఉన్నాడని గుర్తుపెట్టుకో అన్నట్టుగా నేను చెప్పా. ఎందుకంటే చెల్లెలు రావడానికి అన్న ఒప్పుకోడు, ప్రెగ్నెంట్ కింద మీద పడతా ఎందుకు రావడం అన్నట్టుగా ఉంటుంది నా భావన. ఒక అన్న ఎలా ఆలోచిస్తాడో అలాగే ఆలోచిస్తాను నేను కూడా. మిగతా డాక్టర్ అలా కాదు, ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా నీకు గర్భిణీ వెళ్తే తప్ప మందులు ఎవరు. ఇక్కడ చూడండి, ఎక్కువగా జనరల్గా భర్తే వస్తాడు, భార్య ఉండరు. అమ్మాయి వచ్చింది భయంతో, ఎందుకంటే తెచ్చిన వాడు డాక్టర్ గారు నిలబెట్టడం తెలియదు, ఆయన దగ్గరికి వెళ్దాం, మళ్ళీ ఇక్కడ కూర్చుంటే ఏ క్రిములు అయితే ఉన్నాయో అదే క్రిములు బిడ్డని దాడి చేయొచ్చు, డ్యామేజ్ చేయొచ్చు. ఫస్ట్ 3 మంత్స్లో 80% ప్రెగ్నెన్సీలు పోతాయి, 4th, 5th మంత్లో అవకరాలు వచ్చేస్తాయి. వీటన్నిటిని నిలబెట్టడం ఆ డాక్టర్ వల్లే అవుద్ది కదా, ఆయన దగ్గరికే వెళ్దాం, మనం ఆయన దగ్గరే కలవుదాం. ఇన్నాళ్ళు 5 ఏళ్ళ నుంచి మనం నరకం అనుభవించాం, ఇప్పుడు ఏదో రకంగా వచ్చింది, దీన్ని నిలబెట్టుకుందామనే తాపత్రయంతో ఆ తల్లి పాపం అక్కడి నుంచి జర్నీని కూడా లెక్క చేయకోకుండా ఇక్కడ వరకు వచ్చేసింది. అంతే కదమ్మా, అది తెలుసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చారు. సో భార్యాభర్తలు ఇద్దరు పురంధరు శ్వేతాశ్రీ 5 ఏళ్ల పాటు నరకం అనుభవించిన దేవుణ్ణి వదలకుండా అలాగే నిలబడ్డారు. తల్లిదండ్రులు చేసిన పుణ్యం బిడ్డలకు అక్కడికి వస్తుంది అంటున్నారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు వీడియో ద్వారా భగవంతుడు వాళ్ళకి చూపించి దారి చూపించి ఆ ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని నరకాలు లేకోకుండా చక్కగా న్యాచురల్గా మంచిగా ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చే దారి చూపించాడు. దేవుడు ఉన్నాడుగమ్మా, వెళ్ళకోకుండా దేవుడు మీకు ఆశీస్సులు ఇచ్చాడుగా. అది అలాగే దేవుడు ఉన్నాడని అలాగే నమ్మి నిలబడండి అమ్మ. చక్కగా ఆ భగవంతుడే నీ బిడ్డ చుట్టూ రక్షణగా నిలబడతాడు. ఆ బిడ్డని కాపాడుకొచ్చి చక్కగా మీ ఇద్దరు చేతుల్లో పెట్టి నిన్ను మాతృదేవతగా ఆయన్ని పితృదేవుడిగా చేసి ఆ భగవంతుడిని కాపాడుకుంటాడు. అలాగే నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడే నీకు బిడ్డ రూపంలో వచ్చాడు. అర్థమైందమ్మా, దేవుడే మీకు బిడ్డ రూపంలో వచ్చాడు. అలాంటి బిడ్డ మీకు రాబోతున్నందుకు చాలా సంతోషంతో ఉండండి. అలాగే మనకు 5 నెలలు మాత్రం నా దగ్గరికి వచ్చి ఆ క్రిముల నుంచి ఆ బిడ్డని కాపాడుకోవడానికి అవసరమైన మందులు ఆయన వచ్చి తీసుకెళ్తారు. ఇప్పుడు మీకు ఒక బుక్ ఇస్తున్నానమ్మా, గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం. ఈ బుక్ను ఫాలో అవ్వండి. ఇక ఒక్క మాట చెప్పమ్మా, నువ్వు ఇక్కడ అందరూ నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నువ్వంటే ఈ బాధలో నుంచి ఇప్పుడు కొంచెం ఉపశమనం పొందావు, అదే బాధలో ఇంకా స్టిల్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి నీ పడిన బాధలో నుంచి ఏదన్నా సందేశం? అదైతే ఒక్కటే సార్, మీరు చెప్పింది నమ్మి నమ్మకంతో ముందుకెళ్ళండి. అది ఎక్కడ హోప్ లూజ్ అవ్వదు. అంతే, రైట్. మీరు సార్ పేషెన్స్ అండి మెయిన్. టైం పడుతుంది అని చెప్పేసి ఎవరు హోప్ వదలొద్దు. హోప్ పెట్టుకొని మేము 8 months క్యారీ చేసాం, సక్సెస్ వచ్చి. అవును, ఎక్కడ వదిలేసినా కూడా ఆ ఫెయిల్యూర్ పర్మనెంట్ అయిపోయేది. ఆయన వదలుకోకుండా నిలబడ్డారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాబట్టి ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ప్రతి నెల ఫెయిల్యూరే, బట్ వదల్లా.
ఇప్పుడు ఏమైంది, సక్సెస్ అయింది. ఇప్పుడు ఫెయిల్యూర్స్ అన్నీ ఏమైనాయి, స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అయింది. వదిలేస్తే ఫెయిల్యూర్ పర్మనెంట్. అది నేను చెప్పేది. సో ఆయన చెప్పిన దాన్ని నేను ట్రాన్స్లేషన్ చేశా, అంతేనా? రైట్, ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇదే విధంగా మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలమ్మా, ఒకరికొకరు సపోర్టివ్గా ఉండి చక్కగా ఒకే తాటి మీద నిలబడి ఇద్దరు తిట్టుకోకుండా కొట్టుకోకుండా దేవుడు పెట్టే పరీక్షల్లో నెగ్గి ఇవాళ ఆ బిడ్డను పొందగలిగారు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ.